హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ పంకిన్తో ఒక మంచి సాంబార్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రండి, ఈ పంకిన్తో మనం సాంబార్ చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసిస్తామండి. 1/2 కప్పు సాంబార్ దాల్ తీసుకోండి. ఆ సాంబార్ దాల్ని మనము శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసేసామండి. కుక్కర్లో వేసిన తర్వాత మీడియం సైజు 2 టొమాటోని కూడా కట్ చేసి ఈ దాల్తోనే మనము ఉడకపెట్టుకోవాలండి. ఈ విధంగా పప్పు, టొమాటో అలానే సరిపడ నీళ్ళు అనేది వేసిన తర్వాత మనకు పప్పు అన్నది బాగా ఉడికి రావడానికి కోసం మనం దీంట్లో ఆయిల్ అనేది 1 టీ స్పూన్ వాడుతున్నామండి. అలానే దీంట్లో పసుపు కూడా కొద్దిగా వేసి ఇప్పుడు ఈ పప్పుని బాగా మనము కుక్ చేసి తీసుకోవాలండి. మనం సాంబార్ పౌడర్ని వెజిటబుల్తో సహా వేస్తాము, కానీ ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ సాంబార్ని ఒక చిన్న బౌల్లో వేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ అంతా చింతపండు నీళ్ళు కూడా వేసి పప్పుతో సహా మనం ఉడకపెడుతున్నామండి. ఈ విధంగా చేయడం వల్ల సాంబార్ పౌడర్ అనేది ఇక్కడ ఉడికిపోతుంది. మనం సాంబార్ తొందరగా చేయాలన్నప్పుడు ఈ టిప్ని ఫాలో అయ్యారంటే మనకు సాంబార్ తొందరగా రెడీ అయిపోతుందండి. పప్పు అనేది రెడీ అవుతున్న ఈ సమయంలో 150 గ్రామ్స్ ఎల్లో పంకిన్, అలానే వెల్లుల్లి, ఆనియన్ ఇవి అన్నిటినీ మనము కట్ చేసి రెడీగా పెట్టుకుంటామండి. పంకిన్ని మనము బ్యాక్ సైడ్ ఉన్న స్కిన్తో సగా ఒక బౌల్లో వేసేసి వాటర్ వేసి దాన్ని బాయిల్ చేయడానికి పొయ్యి మీద పెట్టేసాము. ఇక్కడ కరివేపాకు, అలానే ఎండుమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, ఆనియన్, చింతపండు ఇవి అన్నీ రెడీగా పెట్టుకున్నామండి. మనకు చూడండి, పంకిన్ అనేది బాగా ఉడికి రావాలి. మనం కుక్కర్లో వేస్తే పంకిన్ మెత్తగా అయిపోతుంది కాబట్టి ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. పంకిన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పొయ్యి మీద ఒక పెద్ద కడాయి పెట్టుకోండి. కడాయిలో 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసిన తర్వాత పోపు గింజలు అన్నీ హాఫ్ టీ స్పూన్ వస్తున్న కొలతల్లో మనం అన్నీ వేసుకోవాలండి. మినపప్పు, చన్నాదాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ హాఫ్ టీ స్పూన్ అంతా వేసేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మిగతా సామాన్ని మనం యాడ్ చేసుకోవాలండి. చూడండి, మనం వేసిన పోపు గింజలు అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఆనియన్, వెల్లుల్లి, కరివేపాకు, 1 ఎండుమిరపకాయ ఇవి అన్నిటినీ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే అండి, సాంబార్ అనేది చేస్తున్నప్పుడు చిన్న ఉల్లిపాయలు మీకు దొరికిందంటే వీలైనంత వరకు చిన్న ఉల్లిపాయలు వాడండి. ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుందండి సాంబార్లో. చూడండి, ఇక్కడ మనకు బాగా ఫ్రై అయింది. ఇలా ట్రాన్స్పరెంట్గా వస్తే చాలు. ఇప్పుడు ఈ స్టేజ్లో మనకు ఇంగువ అనేది కూడా యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అండి, మనం రెడీగా ఉడకపెట్టి పెట్టుకున్న ఈ పంకిన్ ఉంది చూడండి, దాన్ని నీళ్ళతో సగా వేసేయండి. నీళ్ళతో సగా వేసిన తర్వాత మనము ఒక్కసారి ఇలా మిక్స్ ఇచ్చుకోవాలండి. ఈ స్టేజ్లో మనం తీసి పెట్టుకున్న 1/2 కప్ అంతా చింతపండు వాటర్ ఉంది చూడండి, దాన్ని కూడా పంకిన్తో వేసి మనం కుక్ చేయాలండి. ఇప్పుడు పంకిన్ అనేది చింతపండు వాటర్లో కుక్ అవుతున్నప్పుడు మనకు పంకిన్ లైట్గా పుల్లగా మనం తినడానికి భలే ఉంటుందండి. చూడండి, ఇక్కడ పప్పు, టొమాటో అలానే మనము ఉడకపెట్టిన సాంబార్ పౌడర్ కూడా బాగా ఉడికింది. ఈ స్టేజ్లో మనము ఈ సాంబార్ పౌడర్ని ఉడకపెట్టాం చూడండి, దాన్ని చింతపండు వాటర్తో సహా పంకిన్తో వేసేయండి. ఇది ఒకసారి మంచిగా బాయిల్ అవ్వాలండి. ఈలోపు మనం పప్పు అలానే టొమాటో రెండింటిని బాగా మిక్స్ చేసుకుంటామండి. ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, మీకు పప్పు ఇంకా కనిపించకుండా ఉండాలంటే మీరు ఇంకా మెత్తగా కూడా చేసుకోవచ్చండి. మనం పంకిన్తో సాంబార్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా పప్పు కనిపిస్తే బాగుంటుంది. అందుకే కొంచెం పప్పుని మనం అలానే వదిలేసాము. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పప్పుని ఈ సాంబార్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అండి, మనకు సాంబార్ చాలా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే మనం ఇంకా 1/2 కప్ అంతా నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఈ స్టేజ్లో మనకు సాంబార్కు సరిపడా ఉప్పు అనేది కూడా యాడ్ చేసుకోవాలండి. ఉప్పుని యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసి టేస్ట్ అనేది చూసుకోండి. మనం వేసిన సాంబార్ పౌడరు, ఉప్పు, కారం అన్నీ సరిపోతుందా అనేది చూసుకోండి. అంతే అండి. ఇప్పుడు ఈ పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సాంబార్ బాగా మనకు బాయిల్ అవ్వడానికి వదలాలి. మనం ఇప్పుడు దీనికి చిన్న పోపు అనేది రెడీ చేసుకోవాలండి. దానికోసం ఇంకొక కడాయిలో 1 టీ స్పూన్ అంతా నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. నెయ్యి అనేది బాగా మనకు వేడి అయిన తర్వాత అండి 1.5 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ వరకు మనం ఫ్రెష్గా తురిమి తీసుకున్న కోకోనట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి.
ఈ విధంగా మనము కోకోనట్ని నెయ్యిలో ఫ్రై చేసి నెయ్యితో సహా దీన్ని మనం సాంబార్లో వేయబోతున్నామండి. ఇలా మనం వేసి మనము ఈ సాంబార్ని ఫినిష్ చేస్తున్నప్పుడు ఆ సాంబార్కి ఆ నెయ్యి ఫ్లేవరు కోకోనట్ ఫ్లేవర్ రెండు దిగి సాంబార్ అనేది తింటున్నప్పుడు చాలా భలే ఉంటుందండి. చూడండి, మనకు సాంబార్ కూడా బాగా కుక్ అయ్యి లైట్గా తిక్కనది అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో నెయ్యితో సగా మనం ఫ్రై చేసిన కోకోనట్ని వేసేయడమే. వేసేసి బాగా మిక్స్ చేసుకొని లాస్ట్గా కొంచెం కొత్తిమీర ఆకుని పైన వేసేసి మిక్స్ చేసుకున్నామంటే మనకు సూపర్గా పంకిన్తో సాంబార్ అనేది రెడీ అయిపోయిందండి. అంతే అండి. ఈ విధంగా రెడీ చేసుకున్న సాంబార్ని మనము సర్వింగ్ బౌల్కి మార్చుకోవడమే. ఈ సాంబార్ని మనం చేసుకున్నామంటే టిఫిన్కు తినొచ్చు, అలానే రైస్తో కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. పంకిన్కు నేచర్గా ఒక స్వీట్నెస్ ఉంటుంది. ఇక్కడ మనం కారం అలానే పుల్లదనకి చింతపండు నీళ్ళు అన్నీ వేసినాం కాబట్టి ఈ సాంబార్ టేస్ట్ అనేది చాలా భలే ఉంటుందండి. మీకు ఈ సాంబార్ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.